దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. 5వ రోజు ప్రవేశించినాం. పరమగీతాల నుండి 8 అధ్యాయాలు ధ్యానించాలి. మూల వాక్యం, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అనే అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాం. ప్రేమ అనేది దేవుడిచ్చే వరం. మనము ఈ లోక ప్రేమను అనుభవించడానికి తహతహలాడుతూ ఉంటాం. కానీ లోక ప్రేమను మించినది దేవుని ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ. పాపులమై ఉండగా ప్రభు తన ప్రాణం మన కొరకు అర్పించినాడు. మనల్ని రక్షణ మార్గంలో నడిపించి తన బాహువున చేర్చుకున్నాడు. దావీదు భక్తుడు 40వ కీర్తనలో అంటాడు, నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తినాడు. రక్షణ బండ మీద నా పాదములు బిగించి రక్షణ గీతం, క్రొత్త గీతాన్ని నా నోట ఇచ్చినాడు అని వివరిస్తూ ఉంటాడు. అలాగే మరి పరమగీతంలో చూసినప్పుడు వరుడైన ప్రభు వధువు సంఘంకు సూచనగా మరి ప్రేమయాణం, గొర్రెల కాపరి సొలొమోను రాజు ఒక అమ్మాయి మీద గురిపెట్టి ప్రేమిస్తూ ఉంటారు. 2 people లవింగ్ 1 person. సొలొమోను రాజు తన వైభవంతో కూడిన మరి గొప్ప రాజు. ఆయన అంతఃపురంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, వేల కొలది ఉన్నారు, ఉంపుడు కథలు ఉన్నారు. అయినా ఈ రైతు అమ్మాయి, షెపర్డ్ గర్ల్, హీ లవ్స్ హర్ వెరీ మచ్. ఇది నిజంగా జరిగిందని చరిత్ర చెప్తుంది. మరి ఇతనికి, ఈ రాజుకు మనసంతా ఈ యవనస్తురాల మీద ఉంది. పేదది, కానీ ఈ పేద యవనస్తురాలు ఆమె మనసంతా గొర్రెల కాపరి మీద ఉంది. నౌ దెర్ ఆర్ 2 options. షీ హ్యాస్ టు చూస్ ద బెస్ట్. 2 కార్యాలు ఆమె ముందుంది. మంచి వైభవంగా రాజు భవనంలో ఆమె బ్రతకొచ్చు, ఎందుకంటే ఆమెకు కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి. రాజే దొరికిపోయినాక ఎవరు వదిలిపెడతారు? కానీ ఆమె స్వచ్ఛమైన ప్రేమ, హర్ ట్రూ లవ్ ఈజ్ ఫర్ ద షెపర్డ్ బాయ్. అంటే ఆమె నిండారా మనసారా హృదయపూర్వకంగా ప్రేమించేది గొర్రెల కాపరి. ఆమె ప్రేమతో ఆమె రాజీ పడడం లేదు. రాజు ఎన్నో వైభవాలు చూపెడుతున్నాడు, ఎన్నో ఆకర్షణలు చూపెడుతున్నాడు. ఆ ఆకర్షణలకు ఈమె తలొగ్గకుండా ఆమె ఒక పేద గొర్రెల కాపరిని మనస్సారా ప్రేమిస్తుంది. నాకు ఈ పరమగీతాలు ధ్యానించినప్పుడు విశ్వాసి కూడా అనునిత్యం 2 కారణాలు తన ముందు చూస్తూ ఉంటాడు. ఒకటి లోకం, మరి ఒకటి ఆత్మీయ గోళం. మిరుమిట్లు గొలిపే లోకం, మరి ఒకటి ప్రాణం పెట్టిన ప్రభు సిలువలో వేలాడుతున్న దృశ్యం. అయితే ఏది ఎన్నుకోవాలి? పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా 2 కార్యాలు మన ముందు ఉంటుంది. ఒకటి జీవం, ఒకటి మరణం, ఒకటి నరకం, ఒకటి పరలోకం. ఇలాగ 2 కార్యాలు మన ముందున్నప్పుడు విచ్ వన్ విల్ యూ చూస్? ఏది నీవు ఎన్నుకుంటావు? నీ ముందున్న 2 కార్యాలు. విశ్వాసి అందుకే లోకాన్ని ప్రేమించకుండా ప్రాణం పెట్టిన ప్రభువును ప్రేమించాలి. లోక ప్రేమ, లోక నటన, లోక డంబము, నేత్రాశ, జీవపు డంబం, ఈ లోకాశలన్నీ కూడా గతించిపోతుందని యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు 1 యోహాను 2వ అధ్యాయం 15-17 వచనాల్లో చెప్తాడు. ఎవ్రీథింగ్ పాసెస్ అవే బట్ దోస్ హు డూ ద విల్ ఆఫ్ గాడ్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్. అంటే దేవుని చిత్తం ఏంటి? లోక నటనలో కొట్టుకొని పోవడం కాదు. యేసు ప్రభు సువార్తల్లో కొండ మీద ప్రసంగంలో అంటాడు, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గం, ఒకటి విశాల మార్గం.
ఇరుకు మార్గం నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది, విశాల మార్గం అది నిన్ను నరకంలోకి నెట్టివేస్తుంది. కాబట్టి ఇరుకు మార్గంలో ప్రభు ఉంటాడు, నీకు కావలసిన ప్రభు ఉంటాడు. ఆ ప్రభు సన్నిధి నీకు చాలినది. అంటే ఈ పరమగీతాలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే అర్థమవుతుంది. నేనైతే అర్థం చేసుకున్నాను. గాడ్ హ్యాస్ రియలీ గివెన్ ఏ రివల్యూషన్ అబౌట్ దిస్. అంటే ఈ రైతు అమ్మాయి లేక శూలమతి ఆమె పేరు, షీ కుడ్ సే ఎ స్ట్రాంగ్ నో టు ద కింగ్. అది చాలా గంభీరంగా అనిపిస్తుంది. ఒక రాజు కోరుకుంటే ఆయన ఏది పొందుకోలేడు, కానీ ఇక్కడ ఈ రాజు కఠినంగా ఏమి వ్యవహరించలేదు. ఈమె పూర్తి సమర్పణకు ఆయన తలొగ్గిపోయినాడు. అంటే ఆమెనేమి నిర్బంధించలేదు, చాలా ప్రయత్నించినాడు, కానీ ఈమె ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంది. ఆ గొర్రెల కాపరిని ఈమె ప్రేమిస్తుంది అని అర్థం చేసుకున్నాడు. అంటే ఒక రాజుకు నో చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి, రాజాజ్ఞను ధిక్కరించడానికి ఎంత ధైర్యం ఈ అమ్మాయి. అందుకే ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. లోకం నిన్ను ఆకర్షించిన, పాపులు నిన్ను ప్రేరేపించిన, యూ కెన్ సే ఎ నో. అంటే విశ్వాసికి అలాంటి ధైర్యము ప్రభు ప్రేమ ద్వారా లభ్యమవుతుంది. ప్రభు ఇంతగా ప్రేమించినాడు. హౌ కెన్ ఐ డినై జీసస్? ఇప్పుడు నీ గొంతు మీద కత్తిపెట్టి నీవు ప్రభువును తిరస్కరించాలి, నీ ప్రాణం దక్కించుకోవాలంటే యూ హ్యావ్ టు సే నో టు జీసస్. అంటే నాకు అనిపిస్తుంది మనం ఎవరం కూడా ఆ పని చేయలేము. ఎందుకంటే ప్రభు ప్రేమను మనం ఎంతగా అనుభవించినాము. హౌ కెన్ ఐ డినై జీసస్? యేసు ప్రభువును కాదని ఎలాగనాలి? అప్పుడు ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రభు నావాడు. పౌలు భక్తుడు అంటాడు, నేను బ్రతుకుతే ప్రభు కొరకు బ్రతుకుతాను, నేను చనిపోయినా ప్రభు కొరకే చనిపోతాను. బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. నథింగ్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసు ప్రేమ నుండి నన్ను విడదీయడానికి ఈ లోకంలో ఎట్టి శక్తి కూడా వీలు కాదని రోమీలకు రాస్తూ 8వ అధ్యాయము 35 నుండి 38 వచనంలో, నథింగ్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసు ప్రేమ నుండి నన్ను వేర్పరచడానికి దేనికి కూడా సాధ్యము కాదని ఆ మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, దానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈ పరమగీతాల్లో మీరు ఇలాంటి ఒక దృఢమైన ప్రేమను వ్యక్తపరిచేది మనం గమనిస్తూ ఉంటాం. ఇది సొలొమోనే రాసిన గీతం. నేను చెప్పాను కదా, ఇది పరమగీతం, ఇట్స్ అ సాంగ్ ఆఫ్ సాంగ్స్. దాదాపు 1005 కీర్తనలు రాజు సొలొమోను రాసినాడు. కానీ ఇది సర్వోన్నతమైన గీతం. అంటే ఇట్స్ అ టాప్ మోస్ట్ సాంగ్. ఇట్స్ ఎ రొమాంటిక్ సాంగ్, ఎ లవ్ సాంగ్. కానీ భక్తులు ఇది పఠించిన తర్వాత తప్పకుండా క్రీస్తు సంఘం పట్ల చూపిన వైఖరి లేక ప్రేమను ప్రదర్శిస్తుంది అని మరి వారు వివరించినట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు పరమగీతం ఈరోజు 2వ అధ్యాయం నేను ముగిస్తున్నాను. శూలమతి అంటుంది, నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దాన, లోయల్లో పుట్టు పద్మం వంటి దాన. ఆమె తను తాను తగ్గించుకుంటుంది. ఒక లోయలో పుట్టిన ఒక పద్మం లాంటి దాని నేను. అప్పుడు ప్రియుడు అంటున్నాడు, ఈ పరమగీతం 2వ అధ్యాయంలో మీరు 17 వచనాల్లో ప్రియుడు అంటే గొర్రెల కాపరి ఒకటే మాట మాట్లాడడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకటే మాట ఆమె గురించి అంటాడు, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. సచ్ ఏ నైస్ కాంప్లిమెంట్. ఎక్కువగా మాట్లాడని వారు మాట్లాడితే చాలా విలువ కడతాం దానికి. ఇట్ బికమ్ సో వాల్యుబుల్. ఇతను తన ప్రేయసిని పొగడుతున్నాడు, ప్రశంసిస్తున్నాడు.
ముళ్ళ పొదలో ఉన్న వల్లి పద్మములాగా నువ్వు కనబడుతున్నావు, ఇలాగుంది నా ప్రియురాలు స్త్రీల మధ్యలో అని ఒక మంచి కాంప్లిమెంట్, ఒక ప్రశంస ఇస్తున్నాడు. ఈ మాట చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది. 31 సామెతల గ్రంథంలో మనం చూస్తాం, చివరిలో ఆమె భర్త ఆమెను ఏం చేస్తాడు? పొగడతాడు. కొందరు భర్తలు స్త్రీలను పొగడరు. ఎందుకు అంత మరి మూర్ఖంగా ప్రవర్తిస్తారో నాకు తెలియదు. అటివారు చనిపోయిన తర్వాత చాలా ప్రశంసిస్తారు. నా భార్య చాలా బాగుండింది, చాలా కష్టజీవి, చాలా యథార్థవంతురాలు, పవిత్రురాలని. నాకు అనిపిస్తుంది స్వచ్ఛమైన ప్రేమను సూచించే ఈ పరమగీతం కుటుంబ జీవితాల్లో ఉన్న ప్రేమను కూడా సూచిస్తుందని నాకు అనిపించింది. ఎందుకంటే భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ అది దేవుడు పెట్టిన వ్యవస్థ, వివాహం. వారి ప్రేమలు కూడా ఇలాగే ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. కానీ చాలామందికి అలాంటి భాగ్యం ఉండదు. భర్తలు ఎప్పుడు చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రేమించినా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పరు. కొన్నిసార్లు హృదయంలో ప్రేమ లేకున్నా కొందరు మోసపు భర్తలు ఐ లవ్ యూ అని దినమంతా చెప్తారు, కానీ వారి హృదయంలో మోసం ఉంటుంది, అక్రమ సంబంధాలు ఉంటుంది. అలాంటిది దైవికమైన ప్రేమ లేక స్వచ్ఛమైన ప్రేమతో మనం దాన్ని సరికట్టలేము. కానీ ఇక్కడైతే దిస్ ఎ ట్రూ లవ్, హీఈస్ గివింగ్ ఎ వెరీ గుడ్ కాంప్లిమెంట్. బలురక్కసి చెట్ల మధ్యలో నీవు వల్లి పద్మంలాగా కనబడుతున్నావు అంటే ఆయన నిజంగా ఈ శూలమతి ఏ విధంగా తన ప్రియుని ప్రేమిస్తుందో ఆ ప్రియుడు కూడా చాలా ఈమెను ప్రేమిస్తున్నాడు. ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్, ఇట్స్ నాట్ వన్ వే ట్రాఫిక్. కొన్నిసార్లు ఒకరొకరిని ప్రేమిస్తారు, చాలా ప్రేమిస్తారు, కానీ అటువంటి ప్రేమ రాదు. వీరిరువురు కూడా ఒకరినొకరు పొగడుకుంటున్నారు. అలాగే ఉండాలి. యేసు ప్రభు సువార్తల్లో అంటాడు, తలాంతులు సరిగా వాడిన వాడిని చూసి బలానమ్మకమైన మంచి దాసుడా. అలాగే మనము ఆరాధన కూడుకున్నప్పుడు కూడా పాటలు పాడతాం, చప్పట్లు కొడతాం, మనము స్వరమెత్తి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తాం. అంటే ప్రియుని మనం ఏం చేస్తున్నామో పొగడుతూ ఉన్నాం. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నేను ఆసీనుడై ఉంటానని సెలవిచ్చిన దేవుడు. అయితే ఇక్కడ శూలమతి అంటుంది, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురం. అంటే ఈ ప్రియురాలు శూలమతి తన ప్రియుడైన ఆ గొర్రెల కాపరి నీడను ఉండాలి అని ఆశిస్తాం. ఒకరిని ప్రేమించినప్పుడు ఎప్పుడు కూడా వారు మనతో ఉండాలని ఆశిస్తాం. దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. నువ్వు ప్రభువును మిక్కటంగా ప్రేమిస్తే ప్రభు సన్నిధిలో ఉండాలని ఆశిస్తావు. ప్రభు లేకుండా ఒక క్షణమైనను నీకు జీవించడానికి వల్లపడదు. ఇక్కడ ప్రియుని ఎంతగా ప్రేమిస్తుందంటే ప్రియుని నీడలో నేను కూర్చోవాలి, అప్పుడే నాకు సంతోషం. ఐ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై లవర్. దూరము భారం అనుకోకుండా ఎన్నో ప్రయాసపడి ఇక్కడికి వచ్చినావు. దట్ ఈస్ యాక్చువల్లీ ద ఇండికేషన్ ఆఫ్ లవ్, హౌ మచ్ యు లవ్ జీసస్. నువ్వు యేసు ప్రభువును ప్రేమించుకుంటే ఉదయం లేవలేవు, నీ సమయం కేటాయించి దైవ సన్నిధి అనుభవించలేవు. ఇదే ప్రేమకు తార్కాణం. మరి ఇక్కడ చూసినప్పుడు ఏమంటుంది, నాకు నా ప్రియుని సన్నిధి కావాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు కీర్తనలు 16-11 చూసినప్పుడు ఆయన సన్నిధిలో మనకు ఎలాంటి సంతోషం కలుగుతుందని ఉంది? సంపూర్ణమైన సంతోషం. ఈ లోకం ఇవ్వని సంతోషం నీకు దేవుని సన్నిధిలోనే లభిస్తుంది. అందుకే కీర్తనలు 16-11లో జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇక్కడ 6వ వచనంలో ఉంటాడు, అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించున్నాడు. ఎడమ చెయ్యి, కుడి చెయ్యి. దట్ షోస్ ఎ వెరీ క్లోజ్ ర్యాపోర్ట్, వెరీ క్లోజ్ రిలేషన్షిప్. అలాగే ఉండాలి విశ్వాసి. ప్రభుతో నీకున్న సంబంధం అలా ఉండాలి. కుడి చేయి నిన్ను కౌగలించుకొని ఎడమ చేయి నీ తల క్రింద పెట్టి, ఎంత భద్రత! దట్ షోస్ టోటల్ ప్రొటెక్షన్, హౌ మచ్ హీ కెన్ ప్రొటెక్ట్ యూ. ఇక నీకేం భయం ఉంటుంది? అందుకే విశ్వాసులు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పిరికివారుగా ఉండలేరు. దే కెనాట్ బి టిమిడ్. ప్రతిదానికి భయపడుతూ ఉంటే వారు ఏం చేయలేరు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, పిరికితనం గల ఆత్మ మీకు దేవుడు ఇవ్వలేదు, ధైర్యం ఇచ్చినాడు, శక్తినిచ్చినాడు. ధైర్యం లేకుంటే మనం ఏమి సాధించగలం? చరిత్రలో చూసినప్పుడు ఎంతమంది భక్తులు తమ ప్రాణాలు సువార్త కొరకు పెట్టినారు.
There are so many martyrs who laid down their lives for Jesus. That shows they loved Jesus beyond their lives. మరణము లెక్క చేయలేదు, వారి ప్రాణాలు కూడా ప్రభు కొరకు ఇవ్వడానికి తెగించిన వారు అన్నమాట. తెగింపు, ప్రేమలో ఎప్పుడు తెగింపు ఉంటుంది. భయపడేవారు ప్రేమించలేరు కదా, అన్నిటికీ భయపడేవారు వారు ఏ కార్యం చేయలేరు. మరి ఇక్కడ చూడండి, ఇంత భద్రతా భావము ఆ ప్రియురాలకు ప్రియుని వద్ద ఉన్నది. నీ నీడలో నేను దాక్కుంటాను, నేను అప్పుడు ఆనందభరితనైతాను, నీ ఫలము నా జీవకు మధురం. అంటే మనం ఆత్మీయ అర్థం తీసుకుంటున్నాం. ప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా మనల్ని శక్తిని ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో కోకొల్లుగా వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలను మనం స్మరిస్తాం. ప్రభు మాటలు మనకు శక్తిని ఇస్తుంది. వి బిలీవ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ ఇన్ ద స్క్రిప్చర్స్. అదే మనకు శక్తిని, ఉనికిని ఇస్తుంది. అందుకే ఈ ప్రియురాలు అంటుంది, నేను అతని నీడను కూర్చుంటాను, నేను ఆనందిస్తాను, ఆయన సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలోనే నాకు సుఖం ఉన్నది. అతను నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. అవును, మనం ఎప్పుడైనా ప్రేమికులను గమనిస్తే వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు, వాళ్ళని పట్టుకోవడానికి ఇతరులు ప్రయత్నిస్తారు. వాళ్ళకు చేజిక్కకుండా వారు ఇద్దరు కలిసి ఉండాలి, ఎందుకంటే ఈ లోకం అడ్డుగా ఉంది వారికి. ఇక్కడ ప్రియుడైన ప్రభు కూడా ప్రియురాలైన వధువు సంఘాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు. హీ వాంట్స్ టు స్పెండ్ సమ్ టైమ్ అలోన్ విత్ ద బిలీవర్. అంటే మనం ఒక్కొక్కరు కూడా ఆ ప్రియురాలి స్థానంలో ఉన్నాం. యేసు ప్రభుతో గడిపే సమయము ఎంత మధురంగా ఉంటుంది. లోకం అట్టి మాధుర్యాన్ని మనకెప్పుడు కూడా ఇవ్వలేదు. లోకములో మనం ఎంత సమయం గడిపినా కొన్నిసార్లు మనం అలసిపోతాం, చిరాకు వస్తుంది, బలహీనత వస్తుంది. కానీ దేవుని సన్నిధిలో మనం గడిపే ప్రతి క్షణం కూడా మనకు శక్తిని, ఉనికిని ఇస్తుంది. దేవుని స్తోత్రం. యు గెట్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ వెన్ యూ స్పెండ్ టైమ్ అట్ హిస్ ఫీట్. కానీ సాతానుడు ఎప్పుడు కూడా నిన్ను ఆకర్షిస్తూ ఉంటాడు. ఆ పని, ఈ పని, ఆ చింత, ఈ కలవరం, అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో గడపడానికి సాతానుడు నిన్ను అనుమతించాడు. వాడు ఎంత కుయుక్తిపరుడు, తంత్రవాది. పౌలు భక్తుడు అంటాడు, మేము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము. ఇది ఈజ్ ఎ ట్రిక్స్టర్. నీకు చాలా పనులు పెట్టేసి దేవుని సన్నిధిలో కూర్చొనివ్వడు. ఈ ప్రియురాలు అంటుంది, నేను అతని నీడను కూర్చుంటే చాలు, నాకు ఎంత శక్తి లభిస్తుంది, నేను ఆనందభరితురాలు అయిపోతున్నాను, అతని ఫలము నా జిహ్వకు మధురం, అతని నోటి నుండి వచ్చే ప్రతి మాటను నేను ఆస్వాదిస్తున్నాను. నన్ను ఆయన విందుశాలకు తీసుకొని వెళ్ళినాడు. నేను ఇది ఆలోచిస్తూ ధ్యానిస్తున్నప్పుడు విందుశాల అంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద చర్చ్. పరిశుద్ధాలయానికి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎక్కడో పడి ఉన్న మనల్ని ఆయన మందలో చేర్చుకొని, ఆలయంలో కూర్చుకొని, అభిషక్తులను నిలబెట్టి తన మాటలు తన వధువు సంఘానికి అందిస్తూ, వారిని బలపరుస్తూ, వారిని ఆత్మతో నింపుతూ ఎంత తోడు, ఎంత నీడగా ఉంటాడో ఒక విశ్వాసి. కానీ నాకు అనిపించింది. తర్వాత నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. హిస్ బ్యానర్ ఓవర్ మీ ఈజ్ లవ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ప్రేమ అనే ధ్వజం. ధ్వజం ఎప్పుడు కూడా విజయానికి సూచన. అలాగే మనం ప్రభు బిడ్డలమని ప్రభు మనల్ని ఈ లోకానికి చూపెడుతున్నాడు. అంటే మన మీద తన ప్రేమ అనే ధ్వజాన్ని ఎత్తుతున్నాడు. సచ్ అండ్ సచ్ ఎ బిలీవర్ బిలాంగ్స్ టు మీ. అవును, ఈ వ్యక్తి ఇది నా సొత్తు, నేను ఈ వ్యక్తి కొరకు ఏం పెట్టినాను? ప్రాణం పెట్టినాను. ప్రాణం పెట్టి మనల్ని ఈ లోకంలో సాక్షులుగా నిలబెట్టినాడు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. వీఆర్ విట్నెసెస్ అంటూ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. లోకం మనల్ని కనబెడుతుంది. నా 25 సంవత్సరాల సేవా జీవితంలో ఆశ్చర్యాన్ని గొలిపిస్తుంది ఏంటంటే, అన్యులు మనల్ని చూసి ఏమంటారు? ఇదిగో దేవుని బిడ్డలు పోతున్నారమ్మా, దేవుని బిడ్డలు, మేము దేవుని నమ్ముకున్నామమ్మా అంటే అంతవరకు నమ్ముకున్న దేవుడు కాదు. మనం దేవుని బిడ్డలుగా వారికి కనబడుతున్నాం. అందుకు ఒక్కొక్కసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఏమంటుంది? నేను ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లిపోయినా. అంటే ప్రభు ప్రేమ యొక్క తన్మయత్వంలో కొందరు నాట్యం ఆడతారు, కొందరు గంతులేస్తారు, కొందరు చప్పట్లు కొడతారు. అంటే దే ఫర్గెట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంతగా ప్రేమను రుచించి, ద్రాక్షారసం అధికంగా తాగితే ఏ విధంగా మత్తు మైకం వస్తుందో అలాగే దేవునిలో కూడా అలాంటి ప్రేమ అనుభవించిన వారికి అలాంటి తన్మయత్వం అనుభవమే.
అందుకే మీరు మద్యముతో మత్తులై ఉండకుండా ఆత్మపూర్ణులై ఉండండి. పౌలు అంటున్నాడు ఎఫెసీ పత్రికలో, ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడు. అంటే ఈ ప్రేమలో మునిగి తేలి ఆమె శరీరం బలహీనమైపోయిందేమో, అందుకే అంటుంది ద్రాక్ష పండ్లు అడలు పెట్టి నన్ను బలపరచు. ద్రాక్ష పండ్లు శక్తిని సూచిస్తుంది. తర్వాత యెరూషలేము కుమార్తెలారా 7వ వచనం, పొలంలోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయో కలతపరచకయో ఉండని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నా. నో డిస్టర్బ్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అనే బోర్డు పెట్టుకున్నా. చాలామంది వాళ్ళ ద్వారం మీద పెడతారు డోంట్ డిస్టర్బ్. అంటే షీ వాంట్స్ టు హ్యావ్ ఫుల్ టైమ్ విత్ హర్ లవర్. ఆయన సన్నిధి ఉంటే చాలు. మనం పాట పాడతాం, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అంతే. ఈ లోకంలో ప్రియుడైన ప్రభు ఆ విధంగా ప్రియ సంఘాన్ని ఆకర్షిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. 8వ వచనం అంటది, ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఐ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ మై లవర్. అంటే స్వరము ఒకరిది గుర్తించాలంటే వారిని మనం ఇక్కటంగా ప్రేమిస్తేనే సాధ్యమవు. ఎన్నెన్నో స్వరాలు ఈ లోకంలో వినబడుతుంది, బట్ యూ కెన్ డిజర్న్ ద వాయిస్ ఆఫ్ హూమ్ యు ఆర్ లవింగ్. నువ్వు ప్రేమించే వ్యక్తి స్వరాన్ని తొందరగా గుర్తుపడతావు. అందుకంటుంది ఐ కెన్ రికగ్నైజ్ ద వాయిస్. ఆ స్వరం నేను గుర్తుపడతాను, ఆ స్వరం వినబడుతుంది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. అంటే ఇప్పటి వరకు ఎక్కడ పోయినట్టు? అప్పుడప్పుడు ప్రభు మనల్ని వదిలిపెట్టినట్టు అనిపిస్తుంది. విశ్వాస యొక్క అనుభవమే. ఇన్ని కష్టాలు, ఇన్ని ప్రార్థన చేస్తుంటే ప్రభు కనబడడం లేదేంటి, ప్రభు కార్యం ఏంటి నేను చూడడం లేదు. నీకు కొంత మట్టుకు విరహవేదన, వియోగం అనుభవిస్తావు. ఏంటి ఇన్ని ప్రార్థనలు ఇన్ని సంవత్సరాలు చేస్తే కూడా ప్రభు కనబడడం లేదు, జవాబు రావడం లేదు. ఈమె కూడా ప్రియురాలు. ప్రభు మరి తన ప్రియుడు ఎప్పుడొస్తాడు, ఎప్పుడు ఆయన స్వరం నేను వినాలి, ఆ సన్నిధి నేను ఎప్పుడు అనుభవించాలని తహతహలాడుతుందని మనకు అర్థమవుతుంది. కానీ ఒక మాట అంటది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. 8, గంతులు వేయచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. బా, ఎన్ని ఆటంకాలైనా ఎగదాటుతూ తన ప్రియురాలున్న చోటుకి అతి తొందరలో, ఇర్రి అంటే లేడి లేక జింక లేక దుప్పి, ఇవన్నీ పర్యాయ పదం. లైక్ ఏ డీర్ హీ విల్ రన్ ఫాస్ట్. జంతువులన్నిట్లో అతి వేగంగా పరిగెత్తేది ఏది అంటే లేడి. ప్రార్థన చేసి నువ్వు అలసిపోతావు, కానీ నీ ప్రియుడైన ప్రభు అతి వేగంగా వస్తాడు. దీనికి ఒక రుజువు నాకు ద్వితీయోపదేశ కాండంలో 33:26, యెషూరును దేవుని పోలిన వాడెవడును లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చు, మహోన్నతుడై మేఘవాహనుడగు. ఇంత మంచి మాట ఇది. హీ విల్ కమ్ సో క్విక్. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చూసి చూడనట్టు ఉండడు. ఆయనలో అన్యాయం లేదు, ఆయనలో అబద్ధం లేదు అని మనం నిన్నగా మొన్న ధ్యానించాం కదా. ఆయనలో అవినీతి లేదు. మనిషి అయితే చూసి చూడనట్టు విని విననట్టు ఉంటాడేమో, కానీ ప్రభు నువ్వు మొరపెట్టగానే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, నాకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉంటాను. హల్లెలూయా. అందుకే ప్రార్థన ఎప్పుడు నీ అలవాటుగా మారిపోవాలి, నీ ఊపిరిగా మారిపోవాలి. నీకు నీ ప్రియునికి ఉన్న బంధమే ప్రార్థన, సంభాషణే ప్రార్థన, సంబంధమే ప్రార్థన. ప్రార్థన లేని జీవితాలు నిష్ఫలమైపోతుంది. అందుకే యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఎక్కువ ప్రార్థనలు పెట్టినాం, ప్రతి విధమైన ప్రార్థన పెట్టినాం. ఉదయం, సాయంకాలం, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు, ప్రతి విభాగముల ప్రార్థనలు ఎందుకు పెట్టినామంటే ప్రేయర్ ఓన్లీ కనెక్ట్స్ ద లవర్ అండ్ ద బిలవర్డ్. అవును, ప్రార్థన లేకుంటే నీకు ప్రియునితో బంధం ఎక్కడుంటుంది? అతను మహోన్నతుడై మేఘవాహనుడై నీ సహాయం చేయడానికి ఆకాశవాహనుడై ఆయన నీ సన్నిధి నీ దగ్గరికి వచ్చేస్తాడని అర్థం. ఒక లేడి వలె, ఒక దుప్పి వలె, ఇర్రి వలె నా ప్రియుడున్నాడు. అతను గంతులు వేస్తూ వస్తాడు నన్ను చూడ్డానికి. కొండల మీద ఎగసి దాటుచు మెట్టల మీద నుండి అతడు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ధ్యానిస్తూ, మీరు ఆస్వాదిస్తూ ఆనందించాలని నా ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు లేరండి నన్ను ప్రేమించడానికి, నా అనేవాళ్ళు లేరండి, బాగున్నవా అని పలికేవారు లేరని అంటే
అది కేవలం వెర్రితనం. ప్రభువు నీ పాలు, ప్రభువు నీ స్వాస్థ్యం, ప్రభువు నీ ధనం, ప్రభువు నీ ఆస్తి, ప్రభువు నీ సమస్తమై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 10వ వచనం చూడండి. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు. ఎంత సంతోషం అనిపించింది నాకు ఈ మాట. మాట్లాడే ప్రియుడు. ఈ లోకంలో చాలామంది ప్రియులు ఉంటారు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏంటి? అది మీకు చూపెట్టాలనే కదా నా దర్శనం. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? వేరు ప్రియులు ఉన్నారులే లోకంలో, మాట్లాడరు వారు, వారికి వినబడదు, వారు నీకు సహాయం చేయలేరు. అది నేనుగా చెప్పేది, పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. ఒకసారి 115వ కీర్తన చూడండి. ఇక్కడ చాలామంది దేవుళ్ళనే పేరుతో ఉన్నారు, స్పందించరు నీకు. కానీ ఈ ప్రియుడు నీతో అనుక్షణం మాట్లాడుతూ ఉంటాడు. 115వ కీర్తన 2 నుండి చదువుతున్నాను. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశం అందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయి వారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. మాయా విగ్రహములను అనుసరించే వారికి, మరి నిజదేవుని అనుభవించే వారికి ఎంత తారతమ్యం ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది. అందుకే ప్రియురాలు అంటుంది, నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎస్, మై బిలవర్డ్ స్పీక్స్ టు మీ. 25 సంవత్సరాలు నన్ను నడిపించినాడు. అను నిత్యం మాట్లాడుతూ ఉంటాడు. నేనున్నాను, నువ్వు భయపడకు, నువ్వు ఈ పని చేయి, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు బెదరనవసరం లేదు, నేను గొప్ప కార్యాలు నీకు చూపెట్టబోతున్నాను. నా ప్రియుడు చెప్పిన ప్రతి మాటను నేను నమ్మినాను. ఆ ప్రియుడు చెప్పేదే ఆలస్యం, నేను వెంటనే విధేయురాలైనందుకే మీరందరూ ఇక్కడ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. తర్వాత ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని వివరిస్తున్నాడు. పావురస్వరం మన దేశంలో వినబడుచున్నది. పావురస్వరం అంటే పావురము పరిశుద్ధాత్మకు సూచన. సంఘము కట్టబడిందే పరిశుద్ధాత్మ ద్వారా. పావురం ఒక పవిత్రమైన పక్షి అని. అన్ని పక్షుల్లో ఒక చేదు కట్టు ఉంటుంది, కానీ పావురంలో ఆ చేదు ఉండదండి. స్వచ్ఛమైన స్వభావం కలిగి ఉండాలి సంఘము అని ప్రియుడైన ప్రభు ఆశిస్తున్నాడు. నేడు సంఘాల్లో చూసినప్పుడు చాలా కలవరం, కయ్యాలు. అది ప్రియునికి ఇష్టమా? అసలు ఇష్టం కాదు. అందుకే ఇక్కడ ఒక మాటను చూడండి. ఈ శూలమతి సహోదరులు చెప్పిన మాట 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోండి. ఏంటి గుంట నక్కలు, ఏంటి నక్కలు అంటే ద్రాక్ష తోట మంచిగా పూతపట్టి ఉన్నప్పుడు, అది ప్రియుడు ప్రియురాలు అనుభవించే ద్రాక్ష తోట. దాన్ని చెరపడానికి నక్కలు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. చిన్న చిన్న నక్కలు ఉంటాయి కొన్నిసార్లు, కానీ చాలా డ్యామేజ్ చేసేస్తాయి. కొన్నిసార్లు గుంట నక్కలు ఉంటాయి, అది వ్రేళ్లంతో వేసి చెట్టును తారుమారు చేసేస్తుంది. కొన్ని నక్కలు పండ్ల మీద పడుతుంది. అంటే ఇలాంటి నక్కలు మనము జాగ్రత్తగా కనిపెట్టి సంఘం నుండి బహిష్కరించాలి. ఎందుకంటే ద్రాక్ష తోట పాడైపోతుంది అని దాని అర్థం. అంటే మన జీవితాలు కూడా పాడు చేసే నక్కలు ఉన్నాయండి. సంఘము పాడు చేసే నక్కలు ఉంటాయి, నీ కుటుంబ జీవితాన్ని పాడు చేసే నక్కలు కూడా ఉంటుంది. నీకు నీ ప్రియునికున్న బంధాన్ని తెగొట్టడానికి కూడా కొన్ని నక్కలు ఉంటాయి. అది నేను ప్రార్థన చేస్తుంటే ప్రభువు నాకు బయలుపరిచినాడు. అదేంటంటే కొన్ని నక్కల గురించి మీకు చెప్తాను. వ్యర్థమైన మాటలు, అది నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. మరి కఠోరమైన మాటలు కూడా నీకు నీ దేవునికి ఉన్న ఆ సమాధానాన్ని చెడగొడుతుంది. చీకటి చింతలు, ఆల్వేస్ థింకింగ్ నెగటివ్. కొందరు విశ్వాసులు ఎప్పుడు చీకటి మాటలు మాట్లాడతారు. చీకటి మాటలు ఎప్పుడు విశ్వాసి మాట్లాడకూడదు. విశ్వాసంతో బ్రతుకుతున్నాం మనం, మన పేరు విశ్వాసి కాబట్టి నోటి నుండి వచ్చే ప్రతి మాట వెలుగుమయమై ఉండాలి. దేవుని స్తోత్రం. ఇతర చీకటి జీవితాల్లో వెలుగు కిరణాలు వెదజల్లినట్టు ఉండాలి నీ ప్రతి మాట. నీ ప్రియునికి సమస్తం సాధ్యం కాదా? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు హిమ్. అందుకే చెప్పాలి, ఏం భయపడదు,
ఇది దేవునికి సాధ్యం, ఇది నా ప్రియునికి, మన ప్రియునికి సాధ్యమనే చెప్పాలి. చీకటి చింతలు అదొక నక్క, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేస్తుంది. కోపము మరి ఒక నక్క. చాలామందికి కోపం ఉండి నువ్వేం మురిసిపోయే అవసరం లేదు. కొందరంటారు నాకు మొక్కు మీదనే కోపం. నేనంటాను మొక్కు మీద కాదు, ఎక్కడ నీ కోపం ఉన్నా అది నీకు డ్యామేజ్ చేస్తుంది. యాంగర్ ఈజ్ ఓన్లీ 1 letter షార్ట్ ఆఫ్ డేంజర్. కోపంతో ఎన్ని ప్రమాదాలు. అదొక నక్క, నీ కుటుంబ జీవితాన్ని పాడు చేస్తుంది, నీకు నీ ప్రియునికున్న బంధాన్ని తెగొడుతుంది. అసహనం. చాలామంది భక్తులను భక్తురాళ్ళను మీరు చూసినప్పుడు వారి జీవితంలో ఉన్న రహస్యం ఏంటంటే వాళ్లకు ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, దీర్ఘశాంతం అనేది ఆత్మ ఫలమై ఉన్నది. ఓర్పు లేక ఎన్ని కుటుంబాలు పాడైపోతుంది. భర్త ఒక మాట అన్నాడని మూట ముళ్ళ సదురుకొని పుట్టింటికి వెళ్ళిపోతారు చాలామంది స్త్రీలు. ఎంత పోగొట్టుకుంటావు. నువ్వు నిజంగా ప్రియుని ప్రేమించే ప్రియురాలు అయితే ఆ ప్రియుని సహనం చూడు. సిలువలో వేలాడుతూ ఎంత సహనం. అందుకే హెబ్రీ 12:3 ఒక మాట ఉంది, మనం అలసట పడక మన ప్రాణములు వెసుకక ఉండునట్లు పాపాత్ములు తనకు విరోధంగా చేసిన ప్రతి తిరస్కారాన్ని సహించిన ఆ ప్రభు తట్టు నీవు చూడాలి. హల్లెలూయా. నన్ను ఎవరు ఏ మాట అన్నా నాకు పెద్ద ప్రాబ్లం రాదు, ఎందుకంటే నా ప్రియునితో అన్నీ చెప్పుకుంటాను. మోకరించినాడు, ప్రియుడా ఆ మాట ఎంత కఠోరంగా ఉంది, విన్నావా నువ్వు? నన్ను అన్న మాట, నన్ను ఇన్ని మాటలు అంటే నువ్వు ఊరుకొని ఉంటావా? వెంటనే పడుతుంది అన్నమాట వాళ్లకు, వెంటనే సజా. కాబట్టి ఇంత గొప్ప ప్రియుని కలిగి ఉండడం ఎంత ధన్యత. ఈ నక్కలన్నింటినీ తరిమేయాలి. చింత ఒక నక్క, అనుమానం ఒక నక్క. చాలా కాపురాలు కూలిపోయడానికి కారణం ఈ అనుమానం అనే నక్క. అనుమానం ఉండకూడదు. విశ్వాసులకు అనుమానం ఎందుకు? ఈ రెండు విరుగుడు కదా. విశ్వాసానికి విరుగుడేంటి? అనుమానం. అనుమానానికి విరుగుడేంటి? విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. యూ టు ట్రస్ట్ యువర్ పార్ట్నర్, ట్రస్ట్ యువర్ చిల్డ్రన్, ట్రస్ట్ గాడ్. లైఫ్ గోస్ బై ట్రస్ట్. నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు అనుకున్నావు ఆ చైరు అది ఇరిగి పడదని విశ్వాసంతోనే కూర్చుంటావు కదా. ప్రతిదీ అనుమానం పడితే నువ్వు బ్రతకలేవు. కాబట్టి అనుమానం అనే ఒక గుంట నక్క, సణుగుడు అనే మరొక నక్క, అలాగే అవిశ్వాసం అనేది మరొక నక్క. ఈ విధంగా ప్రార్థన లేమి అనేది కూడా మరొక గుంట నక్కనే తవ్వేస్తుంది, నీ ఆత్మీయ పునాదులనే తవ్వేస్తుంది. అలాగూ వ్యసనం, ఆత్మీయ జీవితంలో వ్యసనం, ఇవన్నీ తొలగిపోవాలి మీ నుండి. ఎందుకంటే మన ద్రాక్ష తోట పూతబట్టి ఉన్నది, దాని చెరుపు నక్కలను మనం ఏం చేయాలి? పట్టుకొని దాన్ని వెలివేయాలి. ఇవన్నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ప్రేమాయాణం, ప్రభుతో ఉన్న ప్రేమాయాణాన్ని పాడు చేసేది ఇవన్నీ. కాబట్టి స్వార్థము, మత్సరము, వ్యసనం. యేసు ప్రభువు ఇంత గొప్ప ప్రియుని కలిగి ఉన్నవారు ఎప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి. సంఖ్యలో ఉండి ఫిలిప్పీ సంఘస్థులకు పౌలు భక్తుడు ఏం రాస్తున్నాడు? ప్రభువునందు మనం ఏం చేయాలి? ఆనందించాలి. మరీ చెప్తున్నాను, మీరు ఆనందించండి. అంటే అట్టి ఆనందము, శ్రమల్లో కూడా ఆనందం. అది విశ్వాసి కావాలి. కానీ ఎక్కడ ఆనందం? ఇవన్నీ నేర్చుకుంటాం, మర్చిపోతాం. శ్రమ రాగానే ముఖము వికారం అయిపోతుంది, నొసట ముడతలు వచ్చేస్తాయి, బాధ కలుగుతుంది. వ్యసన పడకుము, అది కీడుకు కారణం అంట. కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టము. వ్యసన పడకుము, అది కీడుకు కారణం. వ్యసనము నీ జీవితంలో తొలగించుకోవాలి. ఇంకో నక్క ఉంది, ఆ నక్క అబద్ధం. సత్యవంతుడైన దేవుని ప్రేమించే ప్రియ సంఘం ఎలా ఉండాలి? ఎప్పుడు సత్యమే పలకాలి. హల్లెలూయా. చిన్న అబద్ధం అండి అని అంటారు. ఆ చిన్న నక్క నీ ఆత్మీయ జీవితాన్ని, ప్రియునితో ఉన్న బంధాన్ని ఏం చేస్తుంది? అది చెరిపేస్తుంది. అన్ని అబద్ధాలు. పెద్ద పెద్ద సేవలు చేసేవారు కూడా అబద్ధాలు ఆడితే చాలా బాధ కలుగుతుంది. అంత గొప్ప ప్రియుని ప్రేమను అనుభవించిన తర్వాత నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడతావు? ఏం అవసరం అబద్ధాలు ఆడటానికి? సత్యం కొరకు నిలబడు, సత్యం కొరకు నీ ప్రాణం అర్పించు. ప్రాణం పోతే నువ్వు ఎక్కడ పోతున్నావు? నీ ప్రాణప్రియుని దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా. ఎందుకు ఇంత పెరిగితనం? కాబట్టి ఏది వచ్చినా సత్యమే పలకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబద్ధికుడు సాతానుడు, వాడు అబద్ధములకు జనకుడు. అబద్ధం పుట్టేదే సాతాను నుండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యమే పలకాలి విశ్వాసి. అందుకే ఇక్కడ ఈ శూలమతి సహోదరులు అంటున్నారు, అబ్బా ద్రాక్ష తోట పూతబట్టింది, నా చెల్లెలు ఎంత సంతోషంగా ఉంటుందో ఈ ప్రియునితోటి అని వారు మురిసిపోతున్నారేమో. కానీ వాళ్ళకు ఒక భయం ఏంటంటే ద్రాక్ష తోటలను, చెరుపు నక్కలను వల్ల చాలా ప్రమాదము ఉంటుంది. వాటిని పట్టుకొని
వాడిని వెలివేయాలి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. తర్వాత ఈ వచనాలు ఇక్కడ 8 నుండి 14 వరకు శూలమతి తన ప్రియుని అభ్యర్థన, బిలవర్డ్స్ రిక్వెస్ట్ ఏంటో చెప్తుంది. ఇది బిలవర్డ్ పలికిన మాట కాదు, కానీ శూలమతి ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ద బిలవర్డ్స్ రిక్వెస్ట్ త్రూ దీస్ లైన్స్ ఫ్రమ్ 8 to 14. ఇక్కడ ప్రియుడు ఏమంటున్నాడు? 14వ వచనం, బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించి నా పావురమా. మిమ్మల్ని ఎవరైనా పావురమా అని పిలిచారు ఎప్పుడైనా? గాడిది, కుక్క, నక్క అని పిలుస్తారేమో, కానీ పావురమా అని పిలిచేవాళ్ళు ఎక్కడున్నారు? యేసుప్రభు పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పావురమా, నా నిష్కళంకమైన పావురమా అంటే అది స్వచ్ఛధనానికి, పవిత్రతకు, పరిశుద్ధతకు సూచన. అంటున్నాడు, బండ సందుల్లో నువ్వు ఎగురుతున్నావా? అవును, మనకు బండ సందు ఏంటంటే మన ప్రార్థనా స్థలమే. భయం వచ్చినప్పుడు దాక్కుంటాం. మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు, దేవుడే నా కోట, దేవుడే నా కొండ, దేవుడే నా ఆశ్రయదుర్గం అనేవాడు ఈ లోకంలో ధన్యుడు కదా. అందుకే అంటున్నాడు, నువ్వు పేటు బీటల్లో ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరం. ఎవరినైనా మీరు ప్రేమిస్తే యు లవ్ దేర్ వాయిస్, యు లవ్ దేర్ కౌంటెనెన్స్, దట్ గోస్ వితౌట్ సేయింగ్. అంటే ప్రేమ అట్టి శక్తి గలదన్నమాట. వారు ఎంత వికారంగా ఉన్నా నువ్వు ప్రేమిస్తావు. వాళ్ళ గొంతు ఎంత బొరుసుగా ఉన్నా కానీ యు లవ్ దట్ వాయిస్, ఎందుకంటే యు లవ్ ద పర్సన్. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ స్వరం ఎంత బాగుంది. ఈ స్వరం అంటే ఏంటి? మనం ఆన్లైన్లో చేసే ప్రార్థన, దేవుని స్తోత్రం, హల్లెలూయా, లేక మన సంఘంలో చేసే ప్రార్థన, ఇక్కడికి వచ్చి సమూహంగా విశ్వాసులతో కలిసి పెట్టే మొర, అది ప్రాణప్రియుడైన యేసు ప్రభుకు ఎంత మధురంగా ఉందో. నీ స్వరము ఎంత మధురం, నీ ముఖము ఎంత మనోహరం. లోకం పెద్ద నిన్ను బ్యూటీ క్వీన్ అనకపోయినా నిన్ను ప్రేమించే ప్రభు దృష్టిలో నువ్వు మిస్ వరల్డ్ అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బికాజ్ హి లవ్స్ యూ సో మచ్, వెదర్ యు ఆర్ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్, ఇన్ ద సైట్ ఆఫ్ జీసస్ యు ఆర్ ద మోస్ట్ ప్రెషియస్. ఎందుకంటే ఎందుకు ఇంత ప్రియం? చాలా ఖరీదు పెట్టి కొనుక్కున్నాడు కదా. నేను ఎప్పుడు చెప్తాను, చాలా ఖరీదు పెడితే చాలా ఇట్ బికమ్స్ వెరీ డియర్ పొజెషన్. రక్తం గార్చినాడు నీ కొరకు, కాబట్టే నీకు ఇంత విలువ, నిన్నింత కాపాడుకుంటున్నాడు. మనం బంగారం తీసి అటు ఇటు పారేసుకోం, ఎన్నిసార్లు దాన్ని భద్రపరుస్తాం, ఎంత జాగ్రత్తగా ఉంటాం. అందుకే మనం ఈ లోకంలో భయం లేక బ్రతుకుతున్నాము. మనకొక ఖరీదు పెట్టినాడు, విలువ పెట్టినాడు, సమస్తం ఆయన్నే చూసుకుంటాడు. హీ విల్ ప్రొటెక్ట్ అస్. అందుకే ఆయన రెక్కలతో విశ్వాసిని ఏం చేస్తాడట? కప్పుతాడు. ఆయన రెక్కల నీడను మనకు ఆశ్రయము కలదు. హల్లెలూయా. అందుకే 16వ వచనంలో ప్రియురాలు అంటుంది, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నేను అతని దాను, నేను దిక్కులేని దాన్ని గాను. ఒకవేళ మీ భర్త వదిలిపెట్టినాడేమో, పిల్లలు వదిలిపెట్టినారేమో, దిక్కులేని అనాథులు కారు మీరు ఎప్పుడు పలుకొచ్చి మాట, నా ప్రియుడు నావాడు, నేను ఈ లోకంలో ఉన్నాను అంతేగాని నాకు గొప్ప దిక్కు ఉంది. నా దిక్కు ఎవరు? ప్రభువే, నేను అతని దానను. తర్వాత పద్మములున్న చోట అతడు మందను మేపుచు. ఇదే గుర్తు, గొర్రెల కాపరి తన ప్రియుడని గుర్తు ఏంటంటే ఈ మాట, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు, చల్లని గాలి వీచి వరకు నీడలు లేకపోవు వరకు ఇర్రివలెను, లేడిపిల్ల వలన కొండల బాటు మీద త్వరపడి రమ్ము. అంటే ఎప్పుడు కూడా చూడండి, ఇద్దరు ప్రేమికులకు దే వాంట్ దర్ ప్రెజెన్స్, ఇద్దరు కలుసుకోవాలని, వారు కలిసి మాట్లాడాలని, ముచ్చటించాలని, సన్నిధి అనుభవించాలని తహతహలాడతారు. అలాగే ఈ లోకంలో మనం ఉన్నాం, మన ఏకదృష్టి ప్రభు మీద ఉంది. ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు, ఎంతకాలం ఉండాలి ఈ భూమిలో, మేము పాడతాం పాట. కనుక దేవుడు ఈ వాక్యాల ద్వారా మనల్ని, మన ఆత్మీయ జీవితాలను బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు, మమ్మల్ని ఎంతో ప్రేమించి పరమగీతాల నుండి మాతో ప్రతిరోజు మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ ప్రేమ ఎంత గొప్పది, ఎంత మాధుర్యం గలది నీ ప్రేమ. తలచి ప్రభువా, ఎంత సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం, నీ సన్నిధితో మేము నింపబడుతున్నాం. వందనాలు.
మా కొరకు ఎంత ప్రాణత్యాగం చేసినావు తండ్రి, ఎంత బలిగా నీవు నీ ప్రాణాన్ని అర్పించినావు, నిన్ను నీవు ఎంతగా రిక్తునిగా చేసుకున్నావు. పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి మా తండ్రి ఈ లోకానికి వచ్చావు తండ్రి, నీకు వందనాలు. నరవతారిగా తండ్రి దాసుని రూపము దాల్చి ప్రభువా మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపి ప్రాణం అర్పించిన మా ప్రాణప్రియుడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. అవును, నీ ప్రేమ ఎంత గొప్పది, ఈ లోకం చూపే నటన ప్రేమ ఇవన్నీ కూడా ఏ పాటివి నాయనా. ఇరుకు మార్గమందు ప్రవేశించడానికి మీరు పోరాడుని అని నువ్వు కొండ మీద ప్రసంగంలో చేసినావు. ఈ ఇరుకు మార్గంలో మేము ఉన్నప్పుడు నీ సన్నిధి చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట మాకు చాలయ్యా. మేము నిత్య జీవానికి వారసులై సదాకాలం నీతో మేము ఉంటాము తండ్రి, నీకు వందనాలు. మేము లోకము మమ్మల్ని ఆకర్షించినప్పుడు అవును మా మనస్సంతా నిండుగా నీవే ఉండాలి నాయన. అవును, నిన్నే మేము సేవించాలి, నిన్నే మేము ప్రేమించాలి, నిన్నే మేము ఆరాధించాలి, నీ కొరకు మేము బ్రతకాలి, మా ప్రాణాలు కూడా నీ కొరకు పెట్టాలి నాయన. యూఆర్ వర్త్ లివింగ్, యూఆర్ వర్త్ డైయింగ్ ఫర్ లార్డ్. అవును, అంత గొప్ప ప్రభువుని కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యం. నీ సన్నిధిలో మాకు దొరకందంటూ లేదు. సంపూర్ణమైన ఆనందము సంతోషం ప్రభువా, నీ కుడి చేతులు నిత్యమైన సుఖము మాకుంది ప్రభువా, నీకు వందనాలు. ఈ సన్నిధి విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలము నాయన? నీవు రావాలని మేము ఆశిస్తున్నావు నాయన. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. మరి ఇంకా ఇంతమంది నిన్ను అంగీకరించకుండా వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారో మాకు తెలియదు. అట్టి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నశించిన దాన్ని వెతికి నేను రక్షించడానికే వచ్చానని సెలవిచ్చిన దేవా ఆయన. వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషమే. అవును, అందరు ఈ లోకానికి దుష్టులను శిక్షించడానికి వచ్చారు, కానీ నువ్వెంత గొప్ప ప్రభువు నాయన. నువ్వు పాపులను ప్రేమించే ప్రభు అయినావు. పాపుల కొరకు నీ ప్రాణం పెట్టడానికే వచ్చినానని సెలవిచ్చినావు. అవును ప్రభు, నీ ప్రేమ ఎంత గొప్పది. వందనాలు తెలియజేస్తున్నాం. నీ ప్రేమను మేము ధ్యానించడానికి, స్మరించుకోవడానికి, దాని విలువను మేము గుర్తించడానికి మాకు సహాయం దయచేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని, ఈ సంఘాన్ని కూడా దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ
నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ